బంధువులైతే చూస్తారు. చూసిన వెంటనే యువకుడిని బంధువులంతా కూడా చితకబాదిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆ యువకుడు ఉరివేసుకున్న పరిస్థితి నెలకొంది. యువకుడి పేరెంట్స్ ని పిలుస్తామంటూ కూడా ఇటు రూమ్ లో యువతికి సంబంధించిన బంధువులు బంధించారు. పేరెంట్స్ వస్తారనే భయంతోనే అదే రూమ్ లో ఆ యువకుడు ఉరివేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఇష్యూ అయితే ఇటు వైజాగ్ లో సంచలనంగా రేపుతుందనే చెప్పుకోవాలి. వీడియో తీసుకున్న భాస్కర్ రావు అనే యువకుడు ఇటు వీడియో గురించి కూడా భాస్కర్ రావుని యువతి లవర్ అలాగే ఫ్రెండ్స్ కొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనకి ఒక అప్డేట్ అయితే వస్తుంది. భాస్కర్ రావు సెల్ లో వీడియో డిలీట్ చేశారు ఆ యువతికి సంబంధించిన లవర్. భాస్కర్ రావు ప్రైవేట్ ఉద్యోగిగా తెలుస్తోంది. ఇటు భాస్కర్ రావు సొంతూరు విజయనగరం జిల్లా పుల్బాగ్ గ్రామంగా తెలుస్తుంది. ప్రస్తుతం భాస్కర్ రావు మృతదేహాన్ని కేజీహెచ్ లో పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అక్కడకు తరలించారు. ప్రస్తుతం విశాఖలో అయితే దారుణం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. గాజువాకలో పక్కింటి యువతి స్నానం చేస్తూ ఉండగా యువకుడు వీడియో తీసిన ఘటన ఇప్పుడు సంచలనం రేపు. ఇటు బంధువులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ యువకుడిని చితకబాదారు. వెంటనే కూడా యువకుడిని రూమ్ లో బంధించారు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ వస్తారో అనే భయంతో యువకుడు ఒక్కసారిగా ఏదైతే రూమ్ లో బంధువులు బంధించారో అదే రూమ్ లో ఆ యువకుడు ఉరివేసుకుని మరణించాడు. అలాగే భాస్కర్ రావు ఒక ప్రైవేట్ ఉద్యోగిగా తెలుస్తోంది. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆయన అక్కడే గాజువాకలో జీవనం సాగిస్తూ ఉంటాడు. పరవాడ ఫార్మాసిటీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే భాస్కర్ రావు సొంతూరు ఇటు విజయనగరం జిల్లా పుల్బాగ్ గ్రామంగా తెలుస్తోంది. అసలు ప్రస్తుతం దీనికి సంబంధించి యువతికి లవర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ లవరే ఇటు భాస్కర్ రావుని కొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. వీడియో తీసిన భాస్కర్ రావు యువకుడికి సంబంధించి కూడా వీడియో ఏదైతే భాస్కర్ రావు తీశారో ఆ వీడియోను కూడా ఇటు యువతి లవర్ డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గాజువాకలో ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కింటి అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు భాస్కర్ రావు. వీడియో తీసిన అనంతరం కూడా ఇటు బంధువులు అతన్ని చితకబాదారు. చితకబాదిన తర్వాత రూమ్ లో ఆయనని బంధించిన అదే రూమ్ లో ఆయన ఆత్మహత్య ఉరివేసుకుని ఆత్మహత్యత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడికి ఇటు కేజీహెచ్ లో పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది ఏంటి అనే విషయాన్ని మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, అలాగే ఇటు యువతి పేరెంట్స్ ఏం చెప్తున్నారు? రాజు, విజయనగరం జిల్లా పూల్బాగ్కి చెందినటువంటి భాస్కర్ రావు అనే యువకుడు చేసినటువంటి చిన్న తప్పు ఇప్పుడు రెండు కుటుంబాల్లో, ఒక కుటుంబంలో విషాదం నింపితే ఇంకో కుటుంబంలో మొత్తం ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు గాజువాకలో ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో గత 1.5 సంవత్సరంగా నివాసం ఉంటున్నటువంటి భాస్కర్ రావు పక్కింట్లో ఒక యువతి స్నానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో వీడియో తీశాడనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా కనిపిస్తుంది. వీడియో తీసినటువంటి ఆ సమయంలో యువతి భాస్కర్ రావు వీడియో తీస్తుండగా గమనించినట్లుగా వెంటనే కేకలు వేసినటువంటి నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి యువతి అమ్మమ్మ, అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి భాస్కర్ రావును అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. యువతికి ఆ ప్రేమికుడు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రేమికుడితో పాటు అతని ఇద్దరు స్నేహితులు కూడా ఫోన్ చేసి ఒకటిని ఇక్కడికి రప్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటికే స్థానికులందరూ కూడా భాస్కర్ రావుని పట్టుకుని ఆ రూమ్లో బంధించినటువంటిది అయితే నేపథ్యం అయితే కనిపిస్తుంది. అటు ఆ యువతికి సంబంధించినటువంటి ప్రేమికుడు, అతని స్నేహితులు ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అటు భాస్కర్ రావుని చితక్కొట్టి రూమ్లో అయితే బంధించారు. రూమ్లో బంధించడం ఒకటే కాదు, మీ తల్లిదండ్రులని పిలిపిస్తాం, మీ తల్లిదండ్రులకి చెప్తాం, ఇదంతా కూడా నువ్వు ఫోటోలు తీసావు, వీడియోలు తీసావు అని బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భాస్కర్ రావు దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా అటు యువతకి సంబంధించినటువంటి ప్రేమికుడు వాళ్ళ అమ్మమ్మ తీసుకుని ఆ మొబైల్లో ఏమేమి వీడియోలు ఉన్నాయనేది మొత్తం అంతా కూడా డిలీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అసలు నిజంగా భాస్కర్ రావు ఆ వీడియోలు తీసాడా, లేకపోతే అందులో అసలు ఆ వీడియోలు ఏమున్నాయి, ఆ యువత స్నానం చేస్తూ ఉండగానే ఆ వీడియోలు తీసాడా, ఇప్పుడే తీసాడా, ఇంతకు ముందు తీసాడా అనేది ఇప్పుడు కేవలం ఆ యువతకు ప్రేమించినటువంటి ఆ యువకుడు, డిలీట్ చేసినటువంటి యువకులకి, అదేవిధంగా తీసినటువంటి భాస్కర్ రావుకి మాత్రమే తెలుసు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా వీళ్ళు డిలీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ వెంటనే భాస్కర్ రావుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో విజయనగరం నుంచి ఆ భాస్కర్ రావు కుటుంబ సభ్యులు గాజువాక చేరుకున్నారు. గాజువాక చేరుకుని లోపల ఉన్నటువంటి భాస్కర్ రావుని చూసి అతనితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుందామని తలుపులు అయితే నెట్టినటువంటి నేపథ్యంలో అలా తలుపు తీయంగానే ఆ ఫ్యాన్కి ఒక వైర్తో ఉరివేసుకుని భాస్కర్ అప్పటికే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విజయనగరం నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీరు మున్నారు. వాళ్ళకి ఏమో జరిగిందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కొడుకు సేవాన్ని చూసేసరికి తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భాస్కర్ రావు కనిపిస్తుంది.
ఇక విశాఖ గాజువాకలో దారుణం చోటు చేసుకుంది. ఇటు యువతి స్నానం చేస్తూ ఉండగా ఆ యువకుడు వీడియో తీశాడు. వీడియో తీసిన వెంటనే ఇటు బంధువులు చూడడంతో ఆ యువకుడిని చితకబాదిన పరిస్థితి నెలకొంది. అలాగే యువకుడిని వాళ్ళ పేరెంట్స్ ని పిలుస్తాము, అంతవరకు ఇదే రూమ్ లో ఉండాలి అంటూ కూడా బంధించి బెదిరించడంతో ఆ యువకుడు భయపడిపోయి అదే రూమ్ లో ఉరివేసుకుని మరణించాడు. ఆ పేరెంట్స్ వచ్చి తలుపులు తీసి ఆ యువకుడిని అసలు ఎందుకు వీడియో తీసావు ఏంటి అని వివరాలు అడిగి తెలుసుకుందాం అనుకునే లోపే ఆ యువకుడు ఒక ఫ్యాన్ కి వైర్తో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పక్కింటి అమ్మాయి స్నానం చేస్తుండగా యువకుడు భాస్కర్ రావు అనే యువకుడు వీడియో తీశాడు. వీడియో గురించి ఇటు భాస్కర్ రావుని ఆ యువతికి సంబంధించిన బాయ్ ఫ్రెండ్ అలాగే బంధువులు అలాగే యువతికి ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ యువకుడిని కొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం భాస్కర్ రావు మృతదేహానికి అయితే KGH లో పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషాద ఘటన ఇప్పుడు రెండు కుటుంబ సభ్యుల్లో ఒక విషాదకరంగా మారిందనే చెప్పుకోవాలి. ఇద్దరు కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. వీడియో ఎందుకు తీశాడు ఏంటి అనే వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు. మరి దీనికి సంబంధించి ఇటు పోలీసుల విచారణ ఏ విధంగా ఉంటుంది, ఎవరి మీద కేసులు నమోదవుతాయి, ఇటు యువతి తల్లిదండ్రులు ఏమంటున్నారు, అలాగే యువకుడి తల్లిదండ్రులకి యువతి బంధువులు ఏం సమాధానం చెప్తారు అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే యువకుడికి మృతదేహంకి సంబంధించి ఇటు KGH లో వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విశాఖ గాజువాకలో ఈ ఘటన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుందని చెప్పుకోవాలి. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని ఇటు యువతి బంధువులు కొట్టారు. వెంటనే ఇటు పేరెంట్స్ ని పిలుస్తామంటూ కూడా ఆ యువకుడిని బెదిరించడంతో ఒక్కసారిగా ఆయన భయభ్రాంతులకు గురైపోయి ఏం జరుగుతుందో, పేరెంట్స్ వస్తారు అనే ఒక టెన్షన్ తో ఇటు అదే రూమ్ లో ఏదైతే బంధువులు ఆయనని బంధించున్నారో అదే రూమ్ లో ఆయన ఫ్యాన్ కి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.